మటన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఒక మంచి రిచ్ ఫ్లేవర్ రావాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్యాన్లో ధనియాలు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, ఒక యాలుక్కాయ, అలాగే ఒక నల్ల యాలుక్కాయ వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో దోరగా కాస్త వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకొని అవి కూడా కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి ముక్కలు, 2 ఉల్లిపాయలతో వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు పెరుగు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి, పెరుగులో నీళ్ళే సరిపోతాయి. నేను ఇక్కడ 1/2 kg వరకు మటన్ని తీసుకున్నాను. బోన్ అయినా బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, మసాలాలో మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి మొత్తం ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. అప్పుడే ముక్కకి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నేను ముందుగా ఉల్లిపాయలు వేయించుకున్నాను కదా, ఆ నూనెని వాడుతున్నాను. నూనె వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న మటన్ని వేసి హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మటన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ హై ఫ్లేమ్లో మటన్ని ఉడికించుకోండి. మటన్ ఇలా కాస్త ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి కావాలనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నాకు ఇక్కడ 4 విజిల్స్కే కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోండి. థిక్ గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్లో ఒక మంచి రిచ్ ఫ్లేవర్తో ఈ మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బగారా రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.